నమస్తే. ఈ మధ్యకాలంలో చూస్తున్నాం మనం ప్రతిరోజు కూడా సేవ్ హెచ్సియు అని చెప్పి అందరూ వాట్సాప్ స్టోరీలు, ఇన్స్టాగ్రామ్ స్టోరీలు పెడతా ఉన్నారు. అయితే దానివల్ల ఎటువంటి ఉపయోగం లేదని మనం ఒకసారి గ్రహించాలి. ఉద్యమం చేస్తే 100 మంది 200 మంది మనం ఆ యూనివర్సిటీ దగ్గరికి వెళ్తే పోలీసు వాళ్ళు మనం 200 పోతే 400 వస్తారు, మనం 400 పోతే 800 మంది పోలీసు వాళ్ళని తీసుకొస్తారు. మ్యాటర్ ఏదైతే ఉందో అదంతా డైవర్ట్ చేస్తూ ఉన్నారు. మీరు అందరూ కూడా గమనించాలి. మనం చేయాల్సింది ఇక్కడ కాదు, మనం రాష్ట్ర గవర్నమెంట్తో పని ఉంటే మనం కొట్టాల్సింది సెంట్రల్ కుంభస్థలం. మన దేశ ప్రధాన పౌరుడు అయితే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఎవరైతే ఉన్నారో ద్రౌపది ముర్ము గారు గిరిజన బిడ్డ. ఖచ్చితంగా మనం గిరిజన బిడ్డ ద్రౌపది ముర్ము గారిని ట్యాగ్ చేద్దాం. ట్విట్టర్ ట్రెండ్ అంటే ఏంటో చూపిద్దాం. ట్విట్టర్ అంటారు కదా, ట్విట్టర్ ఉద్యమాన్ని ఎలా ముందుకు తీసుకెళ్ళాలని నడిపిద్దాం. ప్రతి ఒక్కరు కూడా 5 నుంచి 10 ట్వీట్లు ప్రతిరోజు చేయండి. అలాగే నెంబర్ 1 వచ్చేసి ప్రధానమంత్రి మోడీ గారిని, ఫస్ట్ మోడీ గారికి సేవ్ హెచ్సియు అని చెప్పి మోడీ గారిని ట్యాగ్ చేయండి. తర్వాత నెంబర్ 2 వచ్చేసి మన పిఎంఓ ఇండియా ఆఫీసర్స్ అయితే అందరూ హ్యాండిల్ చేస్తూ ఉంటారు పిఎంఓ ఇండియాని. దాన్ని వచ్చేసి మనం పిఎంఓ ఇండియాని కూడా @HCU @PMO ఇండియా అని చేయండి. తర్వాత ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా HCU @ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ద్రౌపది ముర్ము గారిని ట్యాగ్ చేయండి. అలాగే సెంట్రల్ హోమ్ మినిస్టర్ ఎవరైతే ఉన్నారో అమిత్ షా గారు, అంటే టాప్ నాయకులలో ఆయన కూడా ఒకరు. ఖచ్చితంగా ఆయన కూడా కొంచెం దృష్టి తీసుకెళ్తారు కాబట్టి, మోడీ గారికి అత్యంత సన్నిహితుడు కాబట్టి ఆయన కూడా చెప్పే అవకాశం ఉంది కాబట్టి ఖచ్చితంగా మనం సేవ్ HCU అమిత్ షా గారు. తర్వాత నెంబర్ 5 భూపేందర్ యాదవ్, సెంట్రల్ ఫారెస్ట్ క్లైమేట్ చేంజ్ అథారిటీ ఆయన మొత్తం మినిస్టర్ గారు. ఖచ్చితంగా ఆయన కూడా ట్యాగ్ చేయండి. ప్రతి ఒక్కరు కూడా ట్విట్టర్లో ఒక చేతుల్లో ఆయుధం పెట్టుకొని మనము ఒంటితో చెప్పలేం భయ, వాళ్ళ తట్టుకోలేం. మనం పోలీసు వాళ్ళ ముందు మనం ఆడికి వెళ్ళడం, ధర్నాలు చేయడం, తన్నించుకోవడం అవసరం లేదు భయ. చేతిలో యుద్ధం మనం చేతిలోనే ఉంది, దాంతోనే వాడుకుందాం. ఒక యువకుడు మన దేశం కోసం 1 సెకండ్ ఫోన్లో పనిచేసి ఎంత మార్పు తీసుకురావచ్చో దాన్ని అంతా తీసుకురావాలి. ఖచ్చితంగా సేవ్ HCU ఇంతమంది కాదు, ఎంతమంది నాయకులు ఉంటే దాన్ని ఖచ్చితంగా భారతదేశ ప్రధాని మోదీ గారు దాన్ని ఖచ్చితంగా తీసుకొస్తారని మాకు నమ్మకం ఉంది. మనం కూడా అందరం నమ్ముదాం బలంగా. ప్రతి ఒక్క ట్విట్టర్ అకౌంట్ ఓపెన్ చేయండి, ప్రతి ఒక్కరిని ట్యాగ్ చేసి కొట్టేసేయండి.